నేను వరంగల్ నుంచి బయలుదేరిన మా అత్తగారింటికి వెళ్తున్నా. వచ్చే క్రమంలో పోలీసు వాళ్ళు ఆపే క్రమంలో నేనేమన్నానంటే ఫ్యామిలీ ఉన్నది సార్ అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఆపిన తర్వాత కూడా నేను ఆగిన తర్వాత ఒక ఎస్ఐ గారు వచ్చేసి చేసుకున్న తర్వాత నేను ఆగి సార్ ఇట్లా అని మాట్లాడినా. ఊదమంటే కూడా ఊదిన తర్వాత కూడా వాళ్ళు అది ఇది అని చెప్పి మాట్లాడి నా మీద దౌర్జన్యం బాగా చేయాలి సార్. దీన్ని కొంచెం మీరు గమనించి మీరు ఇది దృష్టిలో పెట్టుకొని కొంచెం భావించి మీరు అన్ని విధాలుగా చేయాలని నాది అభివందన సార్. చెప్పు నుంచి వస్తాను అన్నయ్య. ఇంటికాడ కొంచెం డిస్కషన్ అయ్యి ఫ్యామిలీలో డిస్కషన్ అయ్యి సరే ఇక్కడ ఉండే లొల్లు ఎక్కువ అవుతుంది కదా, అమ్మ వాళ్ళ ఇంటికి పోదాం బా అని వస్తాను. మా పాప నేను వర్ధనపేట దాకా బస్కి వచ్చినాం. మా ఆయన ఉన్న మా కొడుకు బండి మీద వచ్చిళ్ళు. వర్ధనపేటకు వచ్చినాక మమ్మల్ని ఎక్కించుకొని ఆ బండి మీద వచ్చేస్తాను. వర్ధనపేట కట్ట మీదకి వచ్చినాక ఇక్కడ పోలీసు వాళ్ళు అడ్డేసిళ్ళు. ఆపినప్పటికీ మేము ఫ్యామిలీతో ఉన్నా సార్ అని నా భర్త 2-3 సార్లు చెప్పిండు. అయినా కూడా వినకుండా ఇంకో సిఐ బండికి అడ్డం వచ్చి కాలడ్డం పెట్టింది సార్. కాలడ్డం పెట్టడంతోనే బండి ఆగిపోయింది. బండి ఆపుడుతోనే చేయి చేసుకున్నాడు. అరే లంచోడుక దిగురా బండి దిగురా అని చేయి చేసుకున్న వెంటనే నా పిల్లలు ఒకటే ఏడుస్తారు సార్. ఏడ్చేటప్పుడు నేను బండి దిగిన. అన్నయ్య ఇంటికాడ గొడవ అయింది, మేము ప్రాణభయం మీద బయటకు వచ్చినాము, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానము, మీ దండం పెడతా కాలు మొక్తా, మా ఆయన తాగే ఉన్నాడు, పిల్లలు ఏడుస్తాను అన్నయ్య మమ్మల్ని వదిలిపెట్టండి, మా తప్పు మేము ఒప్పుకుంటాం కదా అని చెప్పినా కూడా అట్లా కాదు ఇట్లా కాదని బండి తాళం గుంజుకున్నారు, మా ఆయన ఫోన్ గుంజుకున్నారు. పిల్లలు ఒకటే ఏడుస్తా అంటే కూడా నేను ఎంత బతలాడి కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కుతా అంటే కూడా వినకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను సార్. మాట్లాడుతా అంటే కూడా మా ఆయనే అన్న మీ దండం పెడతా కాళ్ళు మొక్తా, ఇంట్లో పరిస్థితి బాగాలేక నేను పిల్లలను తీసుకొని వచ్చిన, నేను తాగున్నా అని చెప్తాను కదంటే నువ్వు ఊదు అన్నారు. 2-3 సార్లు ఊదినా కూడా ఊదేది కరెక్ట్ రాకపోయేసరికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చుట్టూ 4-5 పోలీసులు చుట్టూ ఉండి ఆయన మీద దౌర్జన్యం చేసి ఈ చీకట్లో ఈ కట్ట మీద మమ్మల్ని ఇక్కడ వదిలేసి 10 మంది వచ్చి ఎంత వాళ్ళ బండి వాళ్ళకి ఇచ్చేయండి, పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఏడుస్తారు, వాళ్ళ భార్య బతలాడుతుంది అని చెప్పినా కూడా వినకుండా మమ్మల్ని ఇక్కడ వదిలేసి మా ఫోన్ గుంజుకున్నారు. బండి తాళము, బండిలో పైసలు ఉన్నాయి, బండి పట్టుకొని మమ్మల్ని ఇక్కడ నడి రోడ్డు మీద ఈ చీకట్లో వదిలిపెట్టి పోయిళ్ళు మమ్మల్ని. నుంచి వస్తాను అన్నయ్య. ఇంటికాడ కొంచెం డిస్కషన్ అయ్యి ఫ్యామిలీలో డిస్కషన్ అయ్యి సరే ఇక్కడ ఉండే లొల్లు ఎక్కువ అవుతుంది కదా, అమ్మ వాళ్ళ ఇంటికి పోదాం బా అని వస్తాను. మా పాప నేను వర్ధనపేట దాకా బస్కి వచ్చినాం. మా ఆయన ఉన్న మా కొడుకు బండి మీద వచ్చిళ్ళు. వర్ధనపేటకు వచ్చినాక మమ్మల్ని ఎక్కించుకొని ఆ బండి మీద వచ్చేస్తాను. వర్ధనపేట కట్ట మీదకి వచ్చినాక ఇక్కడ పోలీసు వాళ్ళు అడ్డేసిళ్ళు. ఆపినప్పటికీ మేము ఫ్యామిలీతో ఉన్నా సార్ అని నా భర్త 2-3 సార్లు చెప్పిండు. అయినా కూడా వినకుండా ఇంకో సిఐ బండికి అడ్డం వచ్చి కాలడ్డం పెట్టింది సార్. కాలడ్డం పెట్టడంతోనే బండి ఆగిపోయింది. బండి ఆపుడుతోనే చేయి చేసుకున్నాడు. అరే లంచోడుక దిగురా బండి దిగురా అని చేయి చేసుకున్న వెంటనే నా పిల్లలు ఒకటే ఏడుస్తారు సార్. ఏడ్చేటప్పుడు నేను బండి దిగిన. అన్నయ్య ఇంటికాడ గొడవ అయింది, మేము ప్రాణభయం మీద బయటకు వచ్చినాము, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానము, మీ దండం పెడతా కాలు మొక్తా, మా ఆయన తాగే ఉన్నాడు, పిల్లలు ఏడుస్తారు అన్నయ్య మమ్మల్ని వదిలిపెట్టండి, మా తప్పు మేము ఒప్పుకుంటాం కదా అని చెప్పినా కూడా అట్లా కాదు ఇట్లా కాదని బండి తాళం గుంజుకున్నారు, మా ఆయన ఫోన్ గుంజుకున్నారు. పిల్లలు ఒకటే ఏడుస్తా అంటే కూడా నేను ఎంత బతలాడి కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కుతా అంటే కూడా వినకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను సార్. మాట్లాడుతా అంటే కూడా మా ఆయనే అన్న మీ దండం పెడతా కాళ్ళు మొక్తా, ఇంట్లో పరిస్థితి బాగాలేక నేను పిల్లలను తీసుకొని వచ్చిన, నేను తాగున్నా అని చెప్తాను కదంటే నువ్వు ఊదు అన్నారు. 2-3 సార్లు ఊదినా కూడా ఊదేది కరెక్ట్ రాకపోయేసరికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చుట్టూ 4-5 పోలీసులు చుట్టూ ఉండి ఆయన మీద దౌర్జన్యం చేసి ఈ చీకట్లో ఈ కట్ట మీద మమ్మల్ని ఇక్కడ వదిలేసి 10 మంది వచ్చి ఎంత వాళ్ళ బండి వాళ్ళకి ఇచ్చేయండి, పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఏడుస్తారు, వాళ్ళ భార్య బతలాడుతుంది అని చెప్పినా కూడా వినకుండా మమ్మల్ని ఇక్కడ వదిలేసి మా ఫోన్ గుంజుకున్నారు. బండి తాళము, బండిలో పైసలు ఉన్నాయి, బండి పట్టుకొని మమ్మల్ని ఇక్కడ నడి రోడ్డు మీద ఈ చీకట్లో వదిలిపెట్టి పోయిళ్ళు మమ్మల్ని. వరంగల్ నుంచి వస్తాను సార్. మేము వరంగల్ నుంచి వస్తా అంటే ఇంటికాడ కొంచెం డిస్కషన్ అయ్యి అక్కడి నుంచి వస్తాను. మేము వర్ధనపేట దాకా మా పాప నేను బస్సుకు వచ్చినాం. మా ఆయన మా కొడుకు బండి మీద వచ్చి వర్ధనపేటకు వచ్చినాక మమ్మల్ని ఎక్కించుకొని మా ఆయన వస్తాను. వర్ధనపేట డ్యామ్ కాడికి వచ్చినాక అక్కడ పోలీసు వాళ్ళు అడ్డేసిళ్ళు. అక్కడ ఆపుతాండ ఫస్ట్ ఒక డ్రైవర్ ఆపుతాన్న ఫ్యామిలీతో ఉన్నా, నేను 2-3 సార్లు చెప్పినాక కూడా వదిలిపెట్టకుంటే ఎస్ఐ వచ్చి డైరెక్ట్ బండికి కాలడ్డం పెట్టి అరే ఆగురా అని బండి ఆపిండు. బండి కీ గుంజిండు.
పుణ్యంగానే బండి ఆపిండు. బండి ఆపుడుతోనే బండి ఆపినాక మా ఆయన పైన చేసుకున్నాడు. చేసుకుంటే అప్పటికే మా కొడుకు తాకింది, ఆయన తాకింది. అప్పటికే మా చిన్నోడు బాగా ఏడుస్తాడు, మా పాప ఏడుస్తాను. అప్పటికి నేను బండి దిగి అన్నయ్య మేము ఇట్లా వరంగల్ నుంచి వస్తాను, ఇంటికాడ గొడవ అయింది, దాని కారణం వాళ్ళు వస్తాను మేము, మా అమ్మ వాళ్ళది రామారం పోతాను మేము. ఆయన ఇంటికాడనే కొంచెం తాగే ఉన్నాడు అన్నయ్య, పిల్లలు ఉన్నారు భయపడతాడు, అర్థం చేసుకొని వదిలిపెట్టండి, చీకటి టైం అయింది అన్న. అంటే నువ్వు ఆగమ్మా, నువ్వు పక్కకు జరుగు అని నోట్లాగా పెట్టి ఊదు అన్నాడు. అన్న సమయంలో 2 సార్లు ఊదిండు. ఆ ఊదేది కరెక్ట్ రాలేదు, రాకపోవడానికి కూడా రాకపోతే నువ్వు బండి ఎక్కువ అంటారు, బండి దిగంటారు. ఆయన అటు ఇటు ఇద్దరు వాళ్ళు కానిస్టేబుల్, ఒక సిఐ, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, అటు ఇటు గుంజుతాళ్ళు, ఎస్ఐయో సిఐయో తెలియదు, అటు ఇటు గుంజుతాంటే కూడా అన్న మీ దండం పెడతా, ఆయన షుగర్ పేషెంట్, మీరు కాసేపు ఆగండి, ఆగినాక మీరు ఏం చేస్తారో చేయండి, కేసు రాస్తే రాయండి, మేము ఎక్కడికంటే అక్కడికి పొద్దుగాలు వచ్చి మాట్లాడతాం. కానీ ఇప్పుడు చీకటి టైం అయింది, పిల్లలు భయపడతారు, పాపకు జ్వరం వచ్చిన్నది, వదిలిపెట్టండి అని నేను చెప్తాను. చెప్పినా కూడా వినకుండా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి చుట్టూ 4-5 పోలీసులు ఉండి ఆయన నెట్టు పడతాడు కుదిచ్చి ఫోన్ గుంజుకున్నారు, బండి తాళం గుంజుకున్నారు. అయినా కూడా అప్పటికి కూడా మా ఆయన నాదే తప్పన్నా, బండి ఇవ్వండి మేము ఇంటికి వెళ్ళిపోతాం, పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నది, మేము ఇంటికాడ డిస్కషన్ వల్ల తాగిన, ఇప్పుడు వచ్చే పరిస్థితి కాదు, ఇంటికాడ గొడవ వచ్చినాం మేము అని చెప్పిండు. 4-5 దగ్గర పోయి దండం పెడతా, కాలు మొక్తాను, ఎంత బదులన్నా కూడా బండి ఇవ్వకుండా నువ్వేం చేసుకుంటావు చేసుకోరా అని బండి గుంజుకొని వెళ్ళిపోయినాక బండి తాళం తీసుకొని వెళ్ళు, అందులో సెటర్ తాళం ఉన్నది, డబ్బులు ఉన్నాయి, బట్టలు అన్నీ అందులోనే ఉన్నాయి. ఎంత చెప్పినా కూడా వినకుండా మమ్మల్ని ఆ నైట్ అక్కడనే వదిలిపెట్టి వెళ్ళిపోయింది.